ఐటీడీఏ పీఓ ఔదార్యము. తన వాహనంలో ప్రజలను వరద నీటిలో దాటించిన వైనం. చింతూరు ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వాగులు వంకల వరద పరిస్థితిని పరిశీలించేందుకు మండలాల్లో పర్యటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆదివారం చింతూరు మండలంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు ఉలుమూరు నుండి చింతూరు వస్తున్నారు. ఈ క్రమంలో ఉలుమూరు, ఏజీకోడేరు గ్రామాల మధ్య వరద నీరు చేరుకోవడంతో ఏజీకోడేరు గ్రామానికి వెళ్ళడానికి ఒక మహిళ 2 చిన్నపిల్లలతో ఉండడాన్ని ఆయన గమనించారు. దాంతో తన వాహనాన్ని ఆపి ఆ మహిళతో పాటు ఉన్న తన భర్తను, చిన్నారులను ఎక్కించి వరద నీటిని దాటించారు. అదేవిధంగా ఏజీకోడేరు వైపు ఉన్న కొంతమంది మహిళలను అదే వాహనంలో ఉలుమూరుకు దాటించి పీఓ తన ఔదార్యాన్ని చాటారు. ఐటీడీఏ పీఓ ఆదివాసీ మహిళలను వరద నీటిని దాటించడంతో ఆ మహిళలు పీఓకు కృతజ్ఞతలు తెలిపి పీఓతో ఓ ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐఏఎస్ అధికారి అయ్యుండి ఆదివాసీ మహిళలను, పిల్లలను తన వాహనంలో ఎక్కించి గమ్యస్థానానికి చేర్చడంపై పలువురు అభినందిస్తున్నారు.